హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లు అర్జున్ ఫ్యాన్ లోకల్. సో మచాస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను గైస్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎపిసోడ్ 1 ఆఫ్ అల్లు అర్జున్ బయోగ్రఫీ సిరీస్. సో గైస్, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు నేను ఒక ప్రెజెంటేషన్ వీడియో అనేది చేశాను. అంటే ఈ సిరీస్లో ఏం ఉండబోతుంది, ఏం కవర్ చేస్తానని ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఒక్కసారి ఆ వీడియో చూడని వాళ్ళు ఆ వీడియో చూసి ఈ వీడియోకి వచ్చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ గైస్, మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మన ఛానల్ వ్యూవర్స్ కూడా ఒక్కసారి లైక్ చేసి షేర్ చేసేయండి. ఇంకొంతమంది బన్నీ అన్న ఫ్యాన్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు వీడియోని. అండ్ లేట్ చేయకుండా మనం ఇప్పుడు ఎపిసోడ్ 1లోకి వెళ్ళిపోదాం. అల్లు రామలింగయ్య గారి పిల్లలు అల్లు అరవింద్ గారు, సురేఖ గారు, నవభారతి గారు అండ్ వసంత లక్ష్మి గారు అనమాట. మ్యాక్సిమం అందరికీ తెలిసిన వాళ్ళు వచ్చేసి అల్లు అరవింద్ గారు, సురేఖ గారు అనే తెలుసు. అల్లు రామలింగయ్య గారికి 4 పిల్లలు అనమాట గైస్. అల్లు అరవింద్ గారు నిర్మల గారిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ సన్నే అల్లు అర్జున్. అల్లు అర్జున్ 3వ కొడుకు గైస్. అల్లు అర్జున్ ఉన్న కంటే ముందు అల్లు రాజేష్ అనే ఒక అతను ఉండేవాడు. ఆయన చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారంట. అది మనకి అల్లు అరవింద్ గారే ఒక ఇంటర్వ్యూలో మనకి చెప్పారు. సో అల్లు బాబీ, అల్లు రాజేష్ అండ్ అల్లు అర్జున్ అండ్ అల్లు శిరీష్, వీళ్ళు మొత్తం 4 అనమాట గైస్. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే 4 అని. సో 3 అనే చాలామందికి తెలుసు. అల్లు బాబీ, అల్లు శిరీష్, అల్లు అర్జున్ అనే తెలుసు. సో ఇంకోటను గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ గైస్, బన్నీ అన్న ఏప్రిల్ 8, 1982న మద్రాస్లో పుట్టాడు. బన్నీకి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ మీద కానీ యాక్టింగ్ మీద కానీ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సెయింట్ ప్యాట్రిక్ స్కూల్లో తన ఎస్ఎస్సిని కంప్లీట్ చేశాడు బన్నీ అన్న. ఆఫ్టర్ 1990స్లో బన్నీ అన్న ఫ్యామిలీ మద్రాస్ నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. హైదరాబాద్లోనే బన్నీ అన్న తన గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేశాడు ఎంఎస్ఆర్ కాలేజ్లో. ఆ కాలేజ్లో ఆయన బీబీఏ సర్టిఫికేట్ని దక్కించుకున్నాడు. అండ్ అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్కి యాక్టింగ్ మీద డ్యాన్స్ మీద ఉండే ఇంట్రెస్ట్ చూసి కేపీకే దగ్గర ముంబైలో యాక్టింగ్ ఇంకా డ్యాన్స్ నేర్చుకోవడానికి జాయిన్ చేశారనమాట. చాలామంది యాక్టర్స్ ఇక్కడే యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ నేర్చుకున్నారు. కిషోర్ నవీద్ కపూర్ కేపీకే దగ్గర, లైక్ రామ్ చరణ్ అన్న, రానా దగ్గుబాటి అన్న కూడా ఇక్కడే నేర్చుకున్నారు. సో ఈ రోజుకి ఇంత చాలు గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మీకు ఏమన్నా నాకు మెసేజ్ చేయాలనిపిస్తే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడ కూడా మీరు నాకు డిఎం చేయొచ్చు. నేను పక్కా రెస్పాండ్ అవుతాను. అండ్ గైస్, నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు. నెక్స్ట్ ఎపిసోడ్ అంటే ఎపిసోడ్ 2లో ఏముంటుంది అంటే బన్నీ అన్న ఎలా మనకి మూవీస్లోకి వచ్చాడు, ఎలా మూవీ అనే దగ్గరికి అప్రోచ్ అయ్యింది, అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎవరు చేశారు ఫస్ట్ మూవీ. సో అన్ని వివరాల గురించి ఎపిసోడ్ 2లో మాట్లాడదాం. ఎపిసోడ్ 2తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్. జై బన్నీ.